ఇప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు బంగాళాఖాతంలో ట్రేడ్ కంట్రోల్ చేస్తామని అది మొఘల్స్ కి ఏమాత్రం ఆమోదం, ముఖ్యంగా ఔరంగజేబ్. తక్కువగా ఏం వసూలు చేయలేదు ఔరంగజేబ్. 1,50,000 కట్టండ్రా, ఇంక మీద బుద్ధిగా వ్యాపారం చేసుకోండి, ముందు 1,50,000 కట్టండి. ఓన్లీ Mughal emperor who defeated English was Aurangzeb. When it comes to Bengal and Bombay, in 1633, English founded their first settlements at Hariharpur and Balasore in Odisha. Afterwards, they could not make any progress because East India Company was not making profit. They are running in losses. That too, Mughal officers in Bengal highly corrupt, I told you. Dutch had to give lot many bribes. Luck favored English. When Governor of Bengal, Shuja, had fallen sick, I think I explained, English sent a doctor, Dr. Boughton, George Boughton. This man Boughton cured the disease of Shuja, second son of Shah Jahan. Shuja, Governor of Bengal. So Shuja overwhelmed with joy, obviously, because his disease got cured. ఆయన రోగం నయమైపోయింది. గవర్నర్ ఆఫ్ బెంగాల్ ఆయన షుజా. కాబట్టి ఇంగ్లీష్ వాళ్ళకి పర్మిషన్ ఇచ్చాడు, మీరు ఎక్కడన్నా పోయి సెటిల్ అయిపోవచ్చు బెంగాల్లో. అట్లా అదృష్టం కలిసి వస్తూ వచ్చింది ఇంగ్లీష్ వాళ్ళకి. కాబట్టి ఇంగ్లీష్ ఫౌండెడ్ దేర్ సెటిల్మెంట్స్ in Dhaka, Chinsura, Asim Bazar, Hugli, Mushirabad. ఇది నేను క్లాస్లో చెప్పాను. డచ్ వాళ్ళు ఎక్కడికి వెళ్తే ఇంగ్లీష్ వాళ్ళు అక్కడికి వెళ్ళారని చెప్పాను. సెటిల్మెంట్స్ ఏర్పడ్డ తర్వాత క్రమంగా తమ వ్యాపారాన్ని బాగా విస్తరింపజేశారు బెంగాల్లో. ఇంగ్లీష్ ఎక్స్పాండెడ్ ది ట్రేడ్ అండ్ కామర్స్. In 1686, problems started between English and the Mughal governor, Shaista Khan. Shaista Khan, father-in-law of Aurangzeb. ఆయనకి ఇంగ్లీష్ వాళ్ళకి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయి. ఎందుకు అభిప్రాయ భేదాలు వస్తున్నాయి అంటే, హుగ్లీని కేంద్రంగా చేసుకొని ఇంగ్లీష్ దే వాంటెడ్ టు డామినేట్ ద ట్రేడ్, కంట్రోల్ ద ట్రేడ్ ఇన్ బే ఆఫ్ బెంగాల్. బంగాళాఖాతంలో వ్యాపారాన్ని నియంత్రించాలా అని ఆంగ్లేయులు ప్రయత్నించారు. ఏ నియంత్రణ కూడా ఆమోదయోగ్యం కాదు, ఎవరికి నచ్చదు. పోర్చుగీస్ వాళ్ళు అరేబియా సముద్రాన్ని కంట్రోల్ చేశారు. ఇప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు బంగాళాఖాతంలో ట్రేడ్ కంట్రోల్ చేస్తామంటే అది మొఘల్స్కి ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు, ముఖ్యంగా ఔరంగజేబ్. కాబట్టి ఆ కారణం చేత ఇద్దరి మధ్య ఘర్షణలు తలెత్తాయి. రెండోది, ఇంగ్లీష్ వర్ ట్రైంగ్ టు ఫోర్టిఫై దేర్ సెటిల్మెంట్స్. వ్యాపారం కోసం వచ్చిన వాళ్ళు వ్యాపారం చూసుకోవాలి, కానీ కోటగోడలు కడతాము, చుట్టూ ఆక్రమణ చేసుకుంటాం అంటే అది ఆమోదయోగ్యం కాని విషయం. దే హ్యావ్ నో ఎక్స్ట్రా టెరిటోరియల్ పవర్స్. ఈ ప్రయత్నం కూడా మొఘల్స్కి నచ్చలేదు. అందుకనే మొఘల్స్కి ఇంగ్లీష్ వారికి మధ్య బెంగాల్లో ఘర్షణలు తలెత్తాయి, క్లాషెస్. ఇవి జరుగుతున్నప్పుడే ఇంగ్లీష్ గవర్నర్స్ ఇన్ బాంబేలో ఇంగ్లీష్ వాళ్ళ గవర్నర్స్ ఉన్నారు. వాళ్ళని చైల్డ్ బ్రదర్స్ అంటాం, జషా చైల్డ్ అండ్ జోషియా చైల్డ్. ఔరంగజేబ్ ప్రతి సంవత్సరం కూడా ముస్లింలను మక్కాకు పంపిస్తాడు ఫ్రీ ఆఫ్ కాస్ట్. వాళ్ళు ముస్లిమ్స్ మక్కాకు వెళ్ళాలా అంటే ముందు బాంబేకి రావాలి. బాంబే నుంచి అరేబియా సముద్రం గుండా పర్షియన్ అగాధంలోకి పోవాలి నౌకల ద్వారా. ఈదుకుంటూ కాదు, నౌకల ద్వారా. మీరు అట్ట చూస్తుంటే నాకు అందుకని అనుమానం వస్తుంది. ఇంగ్లీష్ గవర్నర్స్ చైల్డ్ బ్రదర్స్ వీళ్ళు ముస్లిమ్స్ని హెరాస్ చేస్తున్నారు, నానా ఇబ్బందులు పెడుతున్నారు బాంబేలో.
ఇవి ఔరంగజేబుకు సహించలేని విషయాలైనవి. ఒకటి తిరుగుబాటు చేయడం, రెండోది మక్కాకు వెళ్లే ముస్లింలకు ఇబ్బంది పెట్టడం. ఆ కారణం చేతనే ఔరంగజేబ్ వాళ్ళపై యుద్ధం ప్రకటించాడు. అన్ని చోట్ల ఓడిపోయినారు ఇంగ్లీష్ వాళ్ళు. ఇంగ్లీష్ వాళ్ళ విధానం ఏమిటంటే అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. ముందు ఒక రాయి, చిన్న రాయి, వాడు వెనక్కి తిరిగి చూసి ఎవడరా రాయి వేసింది అన్నాడంటే, సారీ బ్రదర్, పొరపాటున అటు వేయాల్సింది ఇటు వేసాము, ఏమనుకోబాక. వాడు పాప మంచోడు, ఎవరో వేసి ఉంటాలే ఫోన్లే అని ఊరుకున్నాడు అనుకో, పెద్ద బండ తీసి. ఇది వాళ్ళ విధానం. ఔరంగజేబ్ ఆంగ్లేయులను ఓడగొట్టాడు. ఓడగొట్టి సంధి షరతులకు ఒప్పించాడు. మీరు అడగచ్చు, సార్ ఓడగొట్టినప్పుడు వీళ్ళందరినీ తరిమి పారేయచ్చు కదా అని. చాలామంది ఇదే క్వశ్చన్ వేస్తుంటారు. తరిమితే ఎవరికి నష్టం? వ్యాపారం ఎవరికి లాభదాయకంగా ఉంది? ఇంగ్లీష్ వాళ్ళకి లాభదాయకంగా ఉందా? ఇండియన్ మర్చెంట్స్కి లాభదాయకంగా ఉందా? ఇండియన్ మర్చెంట్స్కి లాభదాయకం. కాబట్టి ఏ ఇండియన్ రూలర్ కూడా బ్రిటిష్ వాళ్ళని ఓడించినా తిరిగి వాళ్ళ స్థావరాలు వాళ్ళకి ఇచ్చేశారు. చాలా నష్టపోతావు లేకపోతే, అది సమస్య. సో ఇంగ్లీష్ గాట్ బ్యాక్ దేర్ సెటిల్మెంట్స్ ఇన్ బెంగాల్ ఆన్ ద కండిషన్, 2 conditions. Number 1, to pay 1,50,000 rupees compensation. తక్కువగా ఏం వసూలు చేయలే ఔరంగజేబ్. 1,50,000 కట్టండ్రా, ఇంక మీద బుద్ధిగా వ్యాపారం చేసుకోండి, ముందు 1,50,000 కట్టండి. నెంబర్ 1. నెంబర్ 2, సంవత్సరానికి 3,000 కట్టండి. ఇది కాకుండా ఎగుమతి దిగుమతి సుంకాలకు గాను ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ డ్యూటీస్ యూ హ్యావ్ టు పే పర్ యానం 3,000 rupees. ఈ రెండిటికి అనుమతిస్తే, అంగీకరిస్తే మీరు మీ వ్యాపారం చేసుకోవచ్చు. అట్లా ఇంగ్లీష్ గాట్ బ్యాక్ దేర్ సెటిల్మెంట్స్ ఇన్ బెంగాల్. ఈ ఘర్షణలు జరుగుతున్నప్పుడే జాబ్ చర్నాక్, ఈయన ఇంగ్లీష్ వర్తకుడు. జాబ్ చర్నాక్ 3 గ్రామాల చుట్టూ గోడగట్టాడు మొదట. ఆ 3 గ్రామాలే కల్లికట్ట, గోవిందపూర్ అండ్ సూతనూతి. దాన్నే సతనౌతి అని కూడా అంటారు. ఈ 3 గ్రామాల చుట్టూ కోట గోడ కట్టారు. అట్లా ఆ 3 గ్రామాలు కలిసిపోయి సిటీ కోల్కత్తా, ఇప్పుడు కలకత్తా అంటారు, అది ఏర్పడ్డారు. దానికి వ్యవస్థాపకుడు ఎవడవుతాడు అంటే జాబ్ చర్నాక్. ఇప్పుడు కూడా కలకత్తాలో ఆయన సమాధి ఉంది. జాబ్ చర్నాక్, ఫౌండర్ ఆఫ్ ద సిటీ కోల్కత్తా. 1698లో ఈ 3 గ్రామాలను కొనుగోలు చేశారు బ్రిటిష్ వాళ్ళు మొఘల్ దగ్గర నుంచి. ఈ 3 గ్రామాలకు ఎంతైతే కాస్ట్ అవుతుందో అంత మేము చెల్లిస్తాము, మాకు ఇచ్చేయండి అని. అట్లా వాళ్ళ ఆధిపత్యంలోకి వెళ్ళాయి ఈ 3 గ్రామాలు. 1700లో ఇక్కడే ఈ 3 గ్రామాలు, అంటే ఈ 3 గ్రామాలు కలిపితే కోల్కత్తా సిటీ. ఆ కోల్కత్తా పట్టణంలోనే 1700లో ఫోర్ట్ విలియమ్స్ కాలేజ్, ఫోర్ట్ విలియమ్స్ కోట ఇది, అండ్ ఫోర్ట్ FORT కాలేజ్ తర్వాత కడతాడు. ఫోర్ట్ విలియమ్స్ అనేటువంటి కోటని వీళ్ళు నిర్మించారు. దాంతో బెంగాల్ ప్రెసిడెన్సీ ఏర్పడ్డట్టు. In 1700, Bengal presidency was formed with Charles Eyre as the first president. ఇప్పుడు ఇది ఎన్నో ప్రెసిడెన్సీ అయినట్టు? రెండో ప్రెసిడెన్సీ. ఫస్ట్ ప్రెసిడెన్సీ మెడ్రాస్ ప్రెసిడెన్సీ, ఆఫ్టర్ దట్ బెంగాల్ ప్రెసిడెన్సీ. ఇట్లా బెంగాల్ ప్రెసిడెన్సీ ఏర్పడ్డారు. మరి బాంబే ప్రెసిడెన్సీ విషయం ఏమిటి సార్ అంటే, బాంబే ప్రెసిడెన్సీ అనే పదము చాలా కాలం వరకు లేదు. ఇంగ్లీష్ వాళ్ళకి వెస్ట్ కోస్ట్లో, పశ్చిమ తీరంలో వాళ్ళ వ్యాపారం మొత్తము కంట్రోల్డ్ బై సూరత్ కౌన్సిల్ అంటారు. సూరత్ వ్యాపార సంఘము, హెడ్ క్వార్టర్స్ సూరత్. ఎక్కడ? వెస్ట్ కోస్ట్లో.
ఇన్ ద వెస్ట్ కోస్ట్, పశ్చిమ తీరంలో వాళ్ళ వ్యాపారానికి ప్రధాన కేంద్రము సూరత్. దాన్నే సూరత్ కౌన్సిల్ అంటారు. చెప్పారు మీకు, సూరత్ రిచెస్ట్ సిటీ. సూరత్ నుంచి 1667 కల్లా బాంబేకి మార్చుకున్నారు. బాంబే హెడ్ క్వార్టర్స్ అయి బాంబే కౌన్సిల్. ఎందుకు బాంబేకి మార్చుకోవాల్సి వచ్చింది అంటే, గ్రేట్ మరాఠా లీడర్ ఛత్రపతి శివాజీ మహారాజ్. శివాజీ మహారాజ్ టైమ్ అండ్ అగైన్ అటాక్డ్ సూరత్. సూరత్ పై దాడులు చేశాడు, సూరత్ను దోచుకున్నాడు. రిచెస్ట్ సిటీ. మరాఠాస్ దాడుల్లో దోచుకుంటారు. ఎవరైనా దోచుకుంటారు, మరాఠాస్ కూడా దోచుకుంటారు. మరి ఈ యూరోపియన్ మర్చెంట్స్ కి సెక్యూరిటీ లేదు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుకి శివాజీ కొరకరాని కొయ్య అయినాడు. ఏమీ చేయలేకపోయినాడు మొఘల్ చక్రవర్తి. ఆయన కళ్ళెదుటే సూరత్ 2 సార్లు కొట్టాడు శివాజీ. అక్కడ యూరోపియన్స్ అందరికీ వార్నింగ్ ఇచ్చాడు, ఒరే మీరందరూ మూటాముల్లా సర్దుకొని బాంబేకి రాండి, లేకపోతే మళ్ళీ ఇదంతా అన్నాడు. ఆర్ యు అండర్స్టాండ్? మళ్ళీ అన్నాడు. సో దెర్ ఇస్ నో సెక్యూరిటీ ఇన్ సూరత్. దట్స్ ద రీజన్ వై, ఫర్ సెక్యూరిటీ రీజన్స్, ఇంగ్లీష్ షిఫ్టెడ్ దేర్ క్యాపిటల్ సిటీ ఫ్రమ్ సూరత్ టు బాంబే. దిస్ హ్యాపెండ్ ఇన్ 1667. అప్పుడు కూడా నీకు బాంబే ప్రెసిడెన్సీ అనే పదం లేదు. బాంబే ప్రెసిడెన్సీ అనే పదం ఎప్పుడు వచ్చింది అంటే, ఇంగ్లీష్ వాళ్ళకి మరాఠాలకి మధ్య యుద్ధాలు జరుగుతాయి. 3 ఆంగ్లో మరాఠా వార్స్. ఈ 3 వార్స్లోనూ మరాఠాస్ ఓడిపోవడం జరిగింది. 3rd ఆంగ్లో మరాఠా వార్ 1818, 1818. అప్పుడు ఎంటైర్ మరాఠా స్టేట్ వాళ్ళ ఆధిపత్యంలోకి వచ్చేసింది. ఆ సంవత్సరం బాంబే ప్రెసిడెన్సీ ఏర్పడ్డాయి. 1818. ఇట్లా 3 ప్రెసిడెన్సీలు ఏర్పడ్డాయి: మెడ్రాస్, బెంగాల్, బాంబే. దెన్ వాట్ వాజ్ ఇంగ్లీష్ ట్రేడ్? వీళ్ళు ఏమి వ్యాపారం చేస్తున్నారు ఎక్కువగా? ఇంగ్లీష్ వర్ ట్రేడింగ్ మ్యాక్సిమం ఇన్ టెక్స్టైల్స్, దట్ టు ప్రింటెడ్ టెక్స్టైల్స్. కలంకారీ చెప్పాను మీకు. కలంకారీ ప్రింటింగ్ టెక్స్టైల్స్కి 2 మెయిన్ సెంటర్లు. ఒకటి శ్రీకాళహస్తి, ఆంధ్రప్రదేశ్. రెండోది మచిలీపట్నం. 2 కూడా ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి. కలంకారీ, కలం పెన్ తీసుకో, చక్కటి డిజైన్ డ్రా చేయి. ఆ డిజైన్ని శారీ మీద అట్లాగే తీస్తాడు. కలం, కలం అంటే పెన్. పెన్తో డిజైన్ డ్రా చేయాలి. ఆ డిజైన్ని శారీ మీద తీసుకురావాలి. దీన్ని ఏమంటాం? కలంకారీ. ఆంధ్రప్రదేశ్ కోస్టల్ బెల్ట్ మై డియర్ ప్రపంచ ప్రసిద్ధిగాంచిందన్నమాట. అందుకే నువ్వు తెలుగువాడు అన్నప్పుడు చాలా గర్వంగా చెప్పుకోండి. ముందు ఇండియన్ అనే మాట నీ నోట్ల నుంచి స్వరం ఎట్లా రావాలి అంటే, ఎదుటోటి చెవు గింగురు మనాలి. అట్లాగే తెలుగోని నేను అని చెప్పేటప్పుడు కూడా గర్వంగా చెప్పుకోండి. తెలుగు భాష చాలా గొప్పది, నీ భాష గొప్పది. ఇక్కడ తెలంగాణ కదా సార్ నేను అని అనబాక. నువ్వు తెలంగాణ నేను మాట్లాడే తెలుగే. అవునా? మనం అందరం తెలుగోళ్ళమే. తెలుగోళ్ళకే 2 రాష్ట్రాలు ఇండియాలో, ఇంకెవరికి లేవు. తెలుగు సంస్కృతి చాలా గొప్పది. తెలుగువాడి ప్రగతి చాలా గొప్పది. కోస్తాంధ్ర నిండా కూడా బెంగాల్లో ఎట్లాంటి కేంద్రాలు ఉన్నాయో అట్లాంటి కేంద్రాలు ఉన్నాయి. ఉప్పాడ, పొందూరు, మచిలీపట్నం, కాళహస్తి, వెంకటగిరి, ధర్మవరం. నేను నెల్లూరులో పుట్టి పెరిగా. నెల్లూరు పక్కన గూడూరు జంక్షన్ పక్కనే మా విలేజ్. పొద్దున 3:30 కల్లా మా మగ్గాలు మగ్గం లేస్తారు. అంటే వస్త్రాలు నేయడం, మగ్గాలు లాగుతారు. ఆ శబ్దాలతో లేచేవాళ్ళం మేము.
మా దురదృష్టవశాత్తు మా కళ్ళతోనే చూసాం, వాళ్ళ కుటుంబాలన్నీ పతనం అయిపోయినాయి. ఎవరు కొంటారు ఈరోజు టెక్స్టైల్స్ని చెప్పు? రైతు తర్వాత ఆత్మహత్యలు చేసుకుంటున్న రెండో వాడు నేత కార్మికుడు. ఈ విధానం ఎందుకు వస్తుందో అర్థం కాని పరిస్థితి వచ్చేసి చేనేత వస్త్రాలు. నెల్లూరు ఫేమస్ ఫర్ హ్యాండ్ కర్చీఫ్స్, వరల్డ్ ఫేమస్ ఫర్ హ్యాండ్ కర్చీఫ్స్. నేను చూసా మా తాత మా నాయనమ్మలు వీళ్ళు వాడడం. మా ఇంట్లో కూడా మగ్గం ఉండేది. మేము మగ్గం వేసేవాళ్ళం కాదు, కానీ మా తాత నేర్చుకున్నాడు అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నమాట. పాయింట్ ఏంటంటే ఇక్కడ హ్యాండీక్రాఫ్ట్స్, ప్రింటెడ్ టెక్స్టైల్స్. మొన్న వెళ్ళాను కాళహస్తికి, శ్రీకాళహస్తి. ఐ షోడ్ ఎవ్రీథింగ్ టు మై మిసెస్ అండ్ నేను మా పిల్లలిద్దరికి చూపించాను. చూడండి ఎట్లా వేస్తారు ఇది. వరల్డ్ ఫేమస్ సెంటర్స్. బిల్ క్లింటన్ అని యుఎస్ ప్రెసిడెంట్ ఉండేవాడు తెలుసా? ఆయనకు టీ షర్ట్లన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? పటాన్ చెరువు, హైదరాబాద్ అవుట్స్కట్స్ పటాన్ చెరువు ఉంది కదా, అక్కడ నేసేవాళ్ళు ఆయన కోసంగా టీ షర్ట్స్. పోచంపల్లి శారీస్ తెలుసు కదా నీకు. సోనియా గాంధీ కట్టే చీరలు చూడండి ఎట్లుంటాయి. సుష్మా స్వరాజ్ లవ్లీ లేడీ. మీరు ఇంకో రకంగా నవ్వకండి. ఆమె డ్రెస్ సెన్స్ చాలా చక్కగా ఉంటుంది. మంచి పుష్టి కరెక్ట్గా కనిపిస్తుంది ఆకారం శారీలో. వీళ్ళకి ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు ఈ శారీస్ అన్ని? అడగండి వాళ్ళని. ఉప్పాడ శారీస్, ఆంధ్రప్రదేశ్. So here English were very particular about exporting these printed textiles called kalamkari. You have in Kerala other type of printed textiles, calicos అంటారు. దీని మీద 2 సార్లు క్వశ్చన్స్ వచ్చాయి, అందుకే ఇంత డీటెయిల్ చెప్పడం. Calicos, printed textiles of Calicut, city Calicut. You call them calicos. English exported these printed textiles in huge quantities and made fabulous returns. గొప్ప లాభాలు పొందారు ఇంటర్నేషనల్ మార్కెట్. మళ్ళీ చెప్తున్నాను, భారతదేశంతో వ్యాపారం చేయడం వల్ల ఇండియాలో వీళ్ళకి నష్టం వస్తున్నది. అదే వ్యాపారం వీళ్ళు యూరోప్లో చేస్తే లాభపడతారు. చెప్పానా మీకు నిన్న? ఐ థింక్ ఐ టోల్డ్ యూ. మన వాళ్ళు ఏమీ కొనరు వాళ్ళ దగ్గర నుంచి, కానీ వాళ్ళు మాత్రం మన దగ్గర నుంచి కొనుగోలు చేయాలి. మీరు అడగచ్చు, సార్ నష్టం వస్తే ఎందుకు చేయాలో ఇండియాతో వ్యాపారం అని. ఈ వ్యాపారం చేయకపోతే యూరప్లో వచ్చే ప్రాఫిట్స్ కూడా రావు. ఆర్ యు అండర్స్టాండింగ్? అర్థం కావట్లేదు. ఇక్కడ వీళ్ళు కొనుగోలు చేయడానికి అన్ని కొనుగోలు చేయాల్సిందే, కానీ ఇండియన్స్ వీళ్ళ దగ్గర నుంచి ఏమీ కొనుగోలు చేయరు. ఇక్కడ కొనుగోలు చేసిన వాటిని ఐరోపాలో అమ్మడం వల్ల కొంత లాభం వస్తుంది. నువ్వు వ్యాపారం చేయకపోతే ఆ లాభం కూడా రాదు. అందుకని వాళ్ళు ఏం చేశారు? చాలా ప్రయత్నం చేశారు, ఏదో ఒకటి కొనిపిద్దాం ఇండియన్స్ చేత, సో దట్ లాభం మార్జిన్ మరింత పెరుగుతుంది. రైట్? కానీ వాళ్ళ వస్తువులు ఎందుకు పనికిరాని వస్తువులు అవి? పింగాణి వస్తువులు తెస్తాడు. రెండోది రిస్ట్ వాచ్లు తెచ్చాడు. మన వాళ్ళు అవి చూసి అవతల పరేశారు. మాకెందుకురా రిస్ట్ వాచ్లు? నేను నా చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా రిస్ట్ వాచ్ ఎప్పుడు పెట్టలే నేను. మన పాత తరాల్లో రిస్ట్ వాచ్ అంటూ ఉండేది కాదు. కాలగమనాన్ని స్పష్టంగా చెప్తాడు వాడు. వేకోజాన్ నక్షత్రం చూసి టైం చెప్తారు. ఇట్లాంటి వస్తువులు నువ్వు తెస్తే మేము ఎందుకు కొనుగోలు చేస్తాం? We never purchased anything. Trade was one-sided. When trade was one-sided, point is they were making profits in Europe, but they are not making profits in India. That's the point. What were the Anglo-Mughal relations? ఇద్దరి మధ్య ఎట్లా ఉన్నాయి సంబంధాలు? కెప్టెన్ హాకిన్స్, కెప్టెన్ ఎడ్వర్డ్స్ అండ్ సర్ థామస్ రో
They all visited the Mughal court when Jahangir was the Mughal emperor. Thomas Roe and Mughal Emperor Jahangir were very friendly with each other. ఇద్దరి మధ్య మంచి స్నేహం. ఒక దశలో థామస్ రో ప్రభావంతో జహంగీర్ తన బెడ్రూమ్లో మేరీ జీసస్ పెయింటింగ్స్ కూడా పెట్టుకున్నాడు. అది చూసి ఇంగ్లీష్ వాళ్ళు ఏమన్నారు, జహంగీర్ క్రిస్టియానిటీలోకి వచ్చేస్తున్నాడు అనుకొని డాన్స్ చేశారు. నేను బైబిల్ చేతిలో పట్టుకున్నంత మాత్రాన నేను క్రైస్తవుని కాదు, ఏమున్నదో చదవాలని చూశాను అంతే. అది అండర్స్టాండ్. ఈ పోకడ చాలా ప్రమాదకరమైన పోకడ. ఇది మధ్యయుగాల్లో. తర్వాత తెలుస్తుంది నీకు, ఇవన్నీ తర్వాత చెప్తాను మార్నింగ్. Sir Thomas Roe, most successful English ambassador in the court of Mughals. జహంగీర్ దగ్గర నుంచి అనుమతులు ఎక్కువగా పొందాడు. ఎక్కడైనా మొఘల్ ఇండియాలో సెటిల్ అవ్వచ్చు అనే అనుమతులు పొందాడు సర్ థామస్ రో. ఔరంగజేబ్ హయాంలో దాడులు జరిగాయి ఇద్దరి మధ్య అని చెప్పారు బెంగాల్లో. ఓన్లీ మొఘల్ ఎంపరర్ హూ డిఫీటెడ్ ఇంగ్లీష్, ఇట్ వాస్ ఔరంగజేబ్. ఔరంగజేబ్ చనిపోయినాడు 1707. ఆయన తర్వాత వచ్చిన మొఘల్స్, ఆయన తర్వాత వచ్చినటువంటి మొఘల్స్, వీళ్ళని ఏమంటాము, లేటర్ మొఘల్స్ అంటాం, కడపటి మొఘలాయులు అంటాం. ఔరంగజేబ్ తర్వాత వచ్చిన గ్రేట్ మొఘల్స్, బాబర్ టు ఔరంగజేబ్. వన్ ఆఫ్ ది లేటర్ మొఘల్ ఎంపరర్స్ by name Farrukh Sir. Farrukh Sir. వాడికి జబ్బు చేసి వాడు తెగ తాగేవాడు, రోజు తాగుతాడు. తాగి పీపాలు కొద్ది తాగేసాడు. జ్వరం వచ్చేసింది, దాని మీద జబ్బు వచ్చేసింది. అందుకని ఇంగ్లీష్ వాళ్ళు మళ్ళీ ఇంకొక డాక్టర్ని పంపించారు. ఎవరికి జబ్బు వచ్చినా ఇంగ్లీష్ వాళ్ళు సంతోషిస్తారు. అవకాశం వచ్చింది కదా, డాక్టర్ డిప్లొమసీ. అలెగ్జాండర్ హ్యామిల్టన్ అనే డాక్టర్ని పంపించారు. పోయి ఫరూక్ సియర్ రోగం కుదించారా. అలెగ్జాండర్ హ్యామిల్టన్ క్యూర్డ్ ద డిసీజ్ ఆఫ్ ఫరూక్ సియర్. వాడి రోగం నయం చేశాడు. దాంతో మొఘల్ ఎంపరర్కి గొప్ప సంతోషం వేసింది. ఫరూక్ సియర్ గ్రాంటెడ్ గోల్డెన్ ఫర్మానా, బంగారు అనుమతి పత్రము, గోల్డెన్ ఫర్మానా టు ద ఇంగ్లీష్ when they came to India, when they came to Agra under the leadership of Sir John Surman. Sir John Surman నేతృత్వంలో ఇంగ్లీష్ రాయబార బృందం వచ్చింది ఆగ్రాకి. వాళ్ళకి గోల్డెన్ ఫర్మానా అనే ఫర్మానా ఇచ్చాడు ఫరూక్ సియర్. గోల్డెన్ ఫర్మానా అనే పదం ఎందుకు వాడతారు? గోల్డెన్ ఫర్మానా అనే పదం ఎందుకు వాడతామంటే, ఎగుమతి దిగుమతి సుంకాల నుంచి నీకు మినహాయింపు ఇస్తే, ఎగ్జంప్షన్ ఇస్తే దాన్ని ఏమంటాము, గోల్డెన్ ఫర్మానా అంటారు. అయ్యా ఇది మొట్టమొదటి గోల్డెన్ ఫర్మానా అన్నా, అంతకుముందు కూడా ఎవరన్నా ఏమన్నా ఇచ్చారా గోల్డెన్ ఫర్మానా అనే పేరుతో అంటే, అబ్దుల్లా కుతుబ్ షా ఆఫ్ గోల్కొండ ఆయన ఫస్ట్ గోల్డెన్ ఫర్మానా ఇస్తాడు ఇంగ్లీష్ వాళ్ళకి. ఇంగ్లీష్ వాళ్ళు గోల్కొండ రాజ్యంలో ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు, ఎగుమతి దిగుమతి సుంకాలు కట్టాల్సిన పని లేదు, కానీ సంవత్సరానికి మాత్రము 500 బంగారు నాణ్యాలు చెల్లించాలా. ఈ గోల్డ్ కాయిన్స్ ని, బంగారు నాణ్యాలనే పగోడాలు అంటారు. పగోడా, you pay just 500 pagodas per annum. You don't have to pay every time customs duty, export duty, import. అవన్నీ ప్రతిసారి కట్టాల్సిన పనిలే. సంవత్సరానికి 500 బంగారు నాణ్యాలు కట్టాలి. That's the first golden farmana. Now Farrukh Sir gave golden farmana in 1717, 1717.
మరి దీంట్లో ఏం చెప్తున్నాడు ఫరూక్ సియర్? చాలా క్లియర్గా అర్థం చేసుకోండి. ఒక రకంగా భారతదేశ చరిత్రనే మలుపు తిప్పిన ఫర్మానా ఇది, గోల్డెన్ ఫర్మానా ఆఫ్ ఫరూక్ సియర్. 1717 Golden Farmana says English to pay same 3,000 rupees in Bengal. If you remember, I told you, Aurangzeb permitted them to trade in Bengal by paying 3,000 rupees. That happened in 1691. 1717 Golden Farmana says you pay only 3,000. అప్పుడు ఎంతైతే 3,000 కడుతున్నారో అప్పటి నుంచి ఇప్పుడు కూడా అదే కట్టండి, పెంచము. ఆర్ యు అండర్స్టాండింగ్? అర్థమవుతుందో లేదని నాకు అర్థం కాదు. ఆర్ యు ఫాలోయింగ్ ఇట్ ఆర్ నాట్? ఐఎమ్ నాట్ అండర్స్టాండింగ్. అప్పుడు ఎంత కట్టారో ఇప్పుడు కూడా అంతే కట్టండి, మేము పెంచము, ఆ 3,000 కట్టండి. అంటే వాళ్ళకి ఏదో రకంగా నువ్వు బెనిఫిట్ ఇవ్వాలి, వాళ్ళకి ఏదో రకంగా కొంత వెసులుబాటు కల్పించాలి. అందుకని ఫరూక్ సియర్ ఏమంటున్నాడు, ఇదంతా ఎట్లుంటుందంటే నువ్వు సివిల్ సర్వీస్కి వచ్చావు, ఒక రూమ్ రెంట్కి తీసుకున్నావు, 1,000 రూపాయలు కడుతున్నావు రెంట్, 4 ఏళ్ళు అయిపోయింది, నువ్వు రాస్తూనే ఉన్నావు ఎగ్జామ్స్. అట్లా అవ్వకూడదని నాకు కోరుకుంటాను, చెప్తాను. 5వ సంవత్సరం కూడా నువ్వు అదే రూమ్లో ఉన్నావు. అప్పుడు మీ యజమాని వస్తాడు, వచ్చి చెప్తాడు, పోన్లే బాబు నువ్వు ఏదో అప్పుడప్పుడు మాకు కూడా సహాయం చేస్తున్నావు, ఈ 1,000 రూపాయలే కట్టు చాలు. అర్థమైందా? ఏమాత్రం రెంట్ పెంచము, 1,000 రూపాయలే కట్టు. అంటే అది నీకు ఒక రకంగా ఏదో ఒక బెనిఫిట్ ఇచ్చినట్టే. అట్లాగను ఇన్ బెంగాల్ ఇంగ్లీష్ టు పే ఓన్లీ 3,000. వాట్ 3,000? దట్ వాస్ కన్ఫర్మ్డ్ ఇన్ 1691. నో ఎక్సెస్. ఇంగ్లీష్ ఏమన్నారు, సూరత్లో కూడా ఇస్తారా? సూరత్లో మిగిలిన కంపెనీలన్నీ సంవత్సరానికి 60,000 కడతాయి. ఇంగ్లీష్ యూ పే ఓన్లీ 10,000 రూపీస్. మిగిలిన వాళ్ళు 60,000 కడతారు, మీరు మాత్రం 10,000 కట్టండి. ఎగుమతి దిగుమతి వ్యాపారం చేసుకోండి, కానీ 10,000 కట్టండి. మరి దక్కన్ గుజరాత్లో అబ్దుల్లా కుతుబ్ షా సంవత్సరానికి 500 గోల్డ్ కాయిన్స్ కట్టమన్నాడు, పగోడాస్. అదే కట్టండి. ఆర్ యు అండర్స్టాండింగ్? 1634 అప్పటి నుంచి ఏం కడుతున్నారో అదే కట్టండి 1717లో కూడా. మీకుగా ఎక్కడ మేము ఎక్కువగా ఛార్జ్ చేయం. ఆర్ యు అండర్స్టాండింగ్? ఇంగ్లీష్ వాళ్ళు ఇంకా ఏమడిగారు, మేము మా కరెన్సీ ముద్రించుకోవచ్చా? ముద్రించుకోండి. మీరు మీ కరెన్సీ బాంబేలో ముద్రించుకోండి, ఆ కరెన్సీనే మీరు చలామణి చేసుకోండి, పర్మిషన్ గ్రాంటెడ్. నెక్స్ట్, మా వర్తకులు వీళ్ళు అని చెప్పుకోవడం మాకు కష్టంగా ఉంది, అందుకోసం మేము అనుమతి పత్రాలు ఇస్తాం, పాసెస్ ఇచ్చుకోవచ్చా అని అడిగారు. ఇచ్చుకోండి అన్నాడు. ఆ పాసెస్ని ఏమంటాము? దస్తక్ అంటారు. ఇంగ్లీష్ గాట్ పర్మిషన్ టు గివ్ దస్తక్ ఆర్ పాసెస్ ఫార్ దేర్ మర్చెంట్స్. వాళ్ళ వర్తకులకి అనుమతి పత్రాలు, దాన్నే దస్తక్ అంటారు. అవి ఇచ్చుకోవడానికి కూడా ఇంగ్లీష్ వాళ్ళకి అనుమతి ఇవ్వబడ్డాయి. ఇవన్నీ గోల్డెన్ ఫర్మానాలో అంశాలు 1717. మరి ఇప్పుడు చెప్పు, ఇంగ్లీష్ వాళ్ళు సంతోషించొచ్చా లేదా నిరుత్సాహపడతారా? నేను అడగడంలోనే నీకు ఏదో తేడా అనిపిస్తుంది. There is every reason for English to feel happy, but English were not happy. Okay. Why English were not happy? Idi asalaina problem. Crux of the issue is this. English wanted exemption not only for company trade but also for private trade. Idi asal problem. I am explaining. Follow it carefully. ఇంగ్లీషు వర్తకులు 2 రకాలైన వ్యాపారం చేస్తారు. పొద్దున్నుంచి సాయంకాలం దాకా
ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తరఫున వ్యాపారం చేస్తారు. వీళ్ళందరూ కంపెనీలో భాగస్వాములు, కంపెనీ తరఫున వ్యాపారం చేస్తారు. తర్వాత ఒక్కొక్కళ్ళకి స్వతంత్రంగా వ్యాపారం చేసుకుంటూ ఉంటారు కూడా వీళ్ళు, కంపెనీతో సంబంధం లేకుండా. ఇది ఎట్లా ఉంటుందంటే, గవర్నమెంట్ డాక్టర్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా హాస్పిటల్లో పనిచేస్తాడు. ఇంటికి రాగానే ప్రైవేట్ క్లినిక్ పెడతాడు. అవును కదా? అట్లాగే ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మర్చెంట్స్, దే ట్రేడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ కంపెనీ అండ్ ఎట్ ద సేమ్ టైమ్ దే ఆల్సో హ్యాడ్ దేర్ ఓన్ ప్రైవేట్ ట్రేడ్. ఇప్పుడు కంపెనీ తరఫున నువ్వు హైదరాబాద్ నుండి సికింద్రాబాద్కు పో, అక్కడ 100 వస్త్రాలు ఉన్నాయి, అవి తీసుకొని రా. వీడు పొద్దున్న నుంచి సాయంకాలం దాకా అదే పనిలో ఉంటాడు. వస్తూ ఏం చేస్తాడు, కొంచెం పైసలు పెట్టి ఇంకొక 4 వస్త్రాలు తెచ్చుకుంటాడు. అవి కంపెనీకి ఇవ్వడు, అవి ప్రైవేట్గా అమ్ముకుంటాడు. అర్థమవుతుందా? ఇట్లా ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మర్చెంట్స్ వర్ డూయింగ్ 2 types ఆఫ్ ట్రేడ్. వన్, ట్రేడ్ ఫర్ ద కంపెనీ, the other one for private trade for themselves. All these privileges what now I mentioned about, they were given for company. Company నువ్వు 3000 కట్టు, కంపెనీ సూరత్లో నువ్వు 10,000 కట్టు, ప్రైవేట్ వర్తకులు మీరు మాత్రం పన్నులు కట్టాల్సిందే. ఆర్ యు అండర్స్టాండింగ్? ఇది ఇంగ్లీష్ ప్రైవేట్ మర్చెంట్స్ వర్ నాట్ హ్యాపీ. They wanted exemption for themselves. కంపెనీకి ఇచ్చావు కదా, మాకు కూడా ఇవ్వచ్చు కదా. ఆర్ యు గెటింగ్ ద పాయింట్? అది వీళ్ళ వాదన. అందుకని దే ఆర్ నాట్ హ్యాపీ అని ఊరుకోలే వీళ్ళు. చిన్నగా ఒక రాయి వేసి చూద్దాం, ముందు బెంగాల్లో ట్రై చేద్దాం అనుకొని బెంగాల్ గవర్నర్ ముర్షీద్ కులీ ఖాన్ వాడి దగ్గర పోయి కొంచెం చొరవ తీసుకున్నారు. మాకు ఫరూక్షియర్ గారు మొఘల్ చక్రవర్తి కంపెనీ ట్రేడ్ మొత్తానికి ఎగ్జంప్షన్ ఇచ్చాడు, మేము ప్రైవేట్ ట్రేడ్ చేసుకుంటున్నాం, మా ప్రైవేట్ ట్రేడ్ కూడా నువ్వు ఎగ్జంప్షన్ ఇవ్వాలి. అవునా? ఒకసారి అది తీసుకోరంటారు, చూస్తా అన్నాడు. గోల్డెన్ వర్మానా? సరే ఒకసారి తీసుకోరంటారు, చూస్తా. వాడు తెచ్చిచ్చారు. పైనుంచి కింద చదివాడు, చదివి చించి పారేశాడు. ఇంక ఓన్రా అన్నాడు. వీళ్ళు డబ్బో దీపో మొత్తుకున్నారు. ఎందుకురా ఏడుస్తున్నారు అన్నాడు. గోల్డెన్ ఫర్మానా మీరు నాకు ఇవ్వలేదు, నేను చూడలేదు, పోండి. పోయి ఎగ్జంప్షన్ లేదు, నీ కంపెనీకి లేదు, నీకు లేదు, ఇద్దరు కట్టండి. ఆర్ యు అండర్స్టాండింగ్? Murshid Quli nullified Golden Farmana, made English to pay customs duty not only for the company trade but also for private trade. When Murshid Quli nullified Golden Farmana, that's a great insult to English కాదు, ఫరూక్షియర్. ఆయన కదా ఇచ్చింది. మీకు ఒక మూవీ వచ్చింది, రాఘగోపాలరావు చిరంజీవి. రాఘగోపాలరావు రికమెండేషన్ రాసి పంపిస్తాడు చిరంజీవి ద్వారా కూతురు నగ్మాకి ఉద్యోగమి చించిపారేస్తుంది. చిరంజీవి మళ్ళీ వచ్చి ఏడుస్తాడు రాఘగోపాలరావు. అప్పుడు రాఘగోపాలరావు చూసే చించేసాడా, చించేసిందా, చూసే చించిందో చూడకుండా చించిపారు నువ్వుంది కదా. అండర్స్టాండ్? అట్లాగా నేను ఒక లెటర్ ఇస్తే నువ్వు అది తీసుకుపోయి ఇంకోటికి ఇస్తే వాడు చించి పారేశాడంటే ఆ లెటర్ చించేసినందుకు నాకు అవమానం, నీకు కాదు. నువ్వు రేపు ఐఏఎస్ అవుతావు, ఒక జీవో వచ్చింది, ఆ జీవో నీకు ఏమాత్రం నచ్చట్లే, చించి పారేస్తావా? జైల్లో పెడతారు. అది ఎవరిస్తారా జీవో? గవర్నర్ ఇస్తున్నారు. గవర్నర్ ఇచ్చే జీవోని బహిరంగంగా చించావు అంటే గుర్తుపెట్టుకో, పనిషబుల్ అఫెన్స్.
గవర్నర్ని అవమానం చేసినట్టే, రాజ్యాంగానికి వ్యతిరేకం అది. నీకు నచ్చకపోతే అన్ని తలుపులు వేసేసి తగలబెట్టుకో. అర్థమైందా? ఈ గోల్డెన్ ఫర్మానాన్ని, మొఘల్ ఎంపరర్ ఇచ్చిన ఫర్మానాన్ని, ఫరూక్సియర్ ఇచ్చిన ఫర్మానాన్ని ముర్షీద్ కులీ, గవర్నర్ ఆఫ్ బెంగాల్, వాడు చాలా టఫ్ ఆఫీసర్. వాడు బతికున్నంతకాలం ఇంగ్లీష్ వాళ్ళు తలకాయ పైకెత్తలేదు. వెరీ టఫ్ ఆఫీసర్ ముర్షీద్ కులీ. nullified the golden farman. Mughal Emperor Farooqsiyar declared war on Murshid Quli. ఏమరా నేను ఇచ్చిన ఫర్మానాన్ని నలిఫై చేసేవట. ముర్షీద్ కులీ defeated Mughal Emperor Farooqsiyar. Farooqsiyar defeated by Murshid Quli. This why I am explaining in detail. Golden Farmana 1717 continued to be a major source of distrust and source of conflict between English and the Nawabs of Bengal. ఇంగ్లీష్ వారికి బెంగాల్ నవాబులకి మధ్య తరచుగా ఘర్షణలకు దారితీసింది. వాళ్ళు కంపెనీ ట్రేడ్కి కూడా ఎగ్జామ్షన్ అడుగుతున్నారు. కంపెనీ ట్రేడ్కే కాదు, ప్రైవేట్ ట్రేడ్కి కూడా ఎగ్జామ్షన్ అడుగుతున్నారు. ఇచ్చే క్వశ్చన్ లేదంటున్నాడు నవాబ్. ఇదే బ్యాటిల్ ఆఫ్ ప్లాసీకి కూడా ఒక కారణము, బ్యాక్గ్రౌండ్ అది. ఇప్పుడు ఏమైనా అర్థమైందా మీకు? ఆర్ యూ క్లియర్ మై డియర్?